ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాయగాని కాయ వంకాయ. అసలు ఇది వంకాయలాగే లేదు, వంకాయ అమ్మమ్మలాగా ఉన్నది. ఒక వంకాయ 10 మంది తినొచ్చేమో. చూసారా వింత? కొబ్బరికాయను కూడా కూరగాయలాగా తూకం పెట్టే ఇస్తానంటున్నాడు. ఈ కొబ్బరికాయ ఏమో దగ్గర దగ్గర 1/2 కేజీ వచ్చింది, అంటే 40 రూపాయలు అన్నమాట. మనమైతే పుల్లు వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే కూరగాయల మార్కెట్ కి వెళ్తున్నాను అన్నమాట. నేను కూరగాయల షాప్ ఇక్కడ ఏమేమి కొంటానో మీకు చూపిస్తాను. మైసూరులో వింతైన కూరగాయలు అయితే అమ్ముతున్నారు, అవేంటో మీకు చూపిస్తా. ఈ భాష తెలియని మైసూరు నగరంలో కూరగాయల మార్కెట్ లో నేను ఎంత తిప్పలు పడ్డానో మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి పక్క సందులోనే ఉంటుంది, వెళ్లేదారి పోయేదారి చూపెడతా. నాకు ఇంగ్లీష్ రాదు, కన్నడ రాదు, వీళ్ళతో నా తిప్పలు చూడండి. మేముండే ఏరియాలో అయితే ఎత్తైన బిల్డింగ్లు చూడండి, ఈ పక్క ఆ పక్క, మధ్యలో రోడ్డు పైన నేను. మేమైతే సండే అయినా మండే అయినా ఇక్కడ నుంచే తెచ్చుకుంటాం చికెన్ ని. పొద్దునే కాబట్టి వాహనాలు అయితే సరిగ్గా లేవు. నేనైతే కూరగాయల దుకాణం దగ్గరకు అయితే వచ్చేసా. ఇక్కడ వింతగా కనిపించే కూరగాయలు కొన్ని రకాలు చూపెట్టనా? ఇదిగో చూసారా పుట్టగొడుగులను? అసలు మా అడవి పల్లెల్లోనైతే వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి ఈ పుట్టగొడుగులు. కానీ ఇక్కడ కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడే దొరుకుతున్నాయి. నేనైతే గమనించాను, టౌన్ లో వాళ్ళు కూడా చాలా బాగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూడండి ఎంత ఫ్రెష్ గా లావుగా ఉన్నాయో. ఈ పుటువులో కనబడుతున్నాయే, ఇవి నాటి పుట్టగొడుగులు. ఇవి పల్లెల్లో పుట్టల్లో దొరుకుతాయి. ఇవేమో టౌన్ పుట్టగొడుగులు. ఇవి ఫ్యాక్టరీలో తయారవుతాయో ఎక్కడ తయారవుతాయో నాకైతే తెలియదు. ఆగండి, ఇంకో వింతైన కాయ చూపిస్తా. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కాయగాని కాయ వంకాయ. అసలు ఇది వంకాయలాగే లేదు, వంకాయ అమ్మమ్మలాగా ఉన్నది. ఒక వంకాయ 10 మంది తినొచ్చేమో. ఇంకో వింతైన కాయనైతే చూపిస్తా. ఇదేం కాయో, కన్నడలో దీన్ని ఏమంటారో నాకైతే అస్సలు తెలియటంలే. దీన్ని కూర వండుకొని తింటారట, నాకైతే ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. ఇంకా వింతైన విషయాలు చూపిస్తాను, చివరి దాకా చూడండి. చూడమే కాకుండా చెయ్యి అయితే ఖాళీగా ఉన్నది కదా, ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇక్కడ సొరకాయలైతే చిన్నగా పొట్టిగా ఉంటాయి, కానీ రుచి చాలా బాగుంటుంది. నేనైతే సాంబార్ కోసం అని సొరకాయ అయితే తీసుకున్నాను. దీన్ని కన్నడలో ఏమంటారో తెలియదు, నేనైతే తెలుగులో అడుగుతాను. ఏంటో బొబ్బరికాయలాగా ఉన్నాయి, బీచుకాయలాగా. అబ్బబ్బా ఎంత బాగున్నాయో కీర దోసకాయలు. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ టమాటాలు చాలా బాగుంటాయి, పులుపు తక్కువ ఉంటుంది. అబ్బబ్బబ్బు లేత బీరకాయ, కాలీఫ్లవర్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ. దోసకాయలు లేవ్వా? నేను దోసకాయలను అడగగానే ఆయన అయితే అలాగే చూస్తూ ఉండిపోయినాడు, ఆయనకు అర్థం కాలేదేమో. ఇప్పుడు చూడండి, నాకేమో కన్నడ రాదు, అమ్మే ఆయనకేమో తెలుగు రాదు. 1/2 కేజీ. కేజీ ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలా? సరే కేజీనే వెయ్యి. కేజీ అది కూడా 40 రూపాయలేనా? ఈ కొబ్బరికాయ జోక్ చూడండి ఒకసారి. ఈ కొబ్బరికాయ ఒకటెంత? 90 రూపీస్ కిలో. చూసారా వింత? కొబ్బరికాయను కూడా కూరగాయలాగా తూకం పెట్టే ఇస్తానంటున్నాడు. ఈ కొబ్బరికాయ ఏమో దగ్గర దగ్గర 1/2 కేజీ వచ్చింది, అంటే 40 రూపాయలు అన్నమాట. చూడండి, మన తెలంగాణలో అయితే 20 రూపాయలు 25 రూపాయలు అట్లుంటుంది. ఇక్కడైతే ఎట్లా దొబ్బుతున్నారో. అయినా తప్పదు కదా, తెలంగాణ నుంచి తెచ్చుకోలేం కదా. మొత్తం ఎంత? 95 రూపాయలు. ఈ విధంగా అయితే ఈ కొట్లో నా యొక్క కొనుగోలు జరిగిందనమాట. ఆ కొట్లో దోసకాయలు లేవని పక్క కొట్టుకైతే ఉన్నాయని వచ్చినాను. ఇక్కడ చూడండి, ఇవేంటో నాకైతే తెలియదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ తింటారో పడేస్తారో నాకైతే తెలియదు, కానీ మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తా. అక్క ఈ కాయ ఎంత? ಅದು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಾ? కన్నడలో చెప్పండి మీరు. ಮಂಗ್ಳೂರು ಅಂತ. చూసారా ఫ్రెండ్స్, కన్నడలో చెప్పింది, నేనైతే తెలుగులో చెప్పాను. మా ఇద్దరు మధ్యలో లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉందండి. నేను డైలీగా వచ్చే షాప్ ఇదే కూరగాయల షాపు. అంటే ఏదో చూపించి కొనుక్కొని వెళ్తాను అనమాట. నాకైతే యాక్చువల్ గా కన్నడ రాదు, ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. ఓకే ఎస్ట్ అక్క కాయ? ಕನ್ನಡದಲ್ಲಿ ಹತ್ತು. అవునా? ఇప్పుడు కిరాణా షాప్ కి అయితే వెళ్ళబోతున్నా. ఇప్పుడు నా తిప్పలు చూడండి.
ఇక్కడ సామాలు చూపించి అడగనా తెలుగుతో మాట్లాడి అడగనా? ఇది కావాలి. పోపులు పోపులు కన్నడ దేవుడు నాకు ಸ್ಮಾಲ್ ಇದು ಎಷ್ಟು ಬಿಗ್ ಸೈಜ್ ಒಂದು 50 ಗ್ರಾಮ್ ಕೊಡ್ಲಾ 100 ಗ್ರಾಮ್ 50 ಗ್ರಾಮ್ కొన్ని అయితే తెలుగు పదంలాగే ఉన్నాయి, కొన్ని అయితే కన్నడ లాంగ్వేజ్. నాకు కావాల్సినవన్నీ వేలుతో చూపిస్తున్నాను. ಒಂದು 10 ರೂಪೀಸ್ ಇದೆ. ಅದ್ ಬಿಟ್ರೆ ನಿಮ್ಗೆ 60 ರೂಪೀಸ್ ಬರುತ್ತೆ. 250 ಗ್ರಾಮ್ అంటే ఒక ఆయిల్, ಕುಕಿಂಗ್ ಆಯಿಲ್ 1 ಲೀಟರಾ 1 ಲೀಟರ್ ಆಫ್ 1 లీటర్ 1 ಲೀಟರ್ ಸನ್ಫ್ಲವರ್ 155. ఇది వద్దు. ಇದು ಬೇಡ. ఎంత అయింది కవరు? ಬೇಕಾ? ఈ బాసరాని ప్రాంతంలో రోజు నా కష్టాలు ఇలాగే ఉంటాయి. అబ్బబ్బా, నాటుకోడ్లు అయితే భలే ఉన్నాయి ఇక్కడ. ఈ నాటుకోడి షాపు మా మేముండే రూమ్ పక్కనే ఉంది. అయితే వారం తిరిగేలోగే మాయం చేసేస్తారు కోళ్ళని. అడిలో పుట్టిన నేను బిల్డింగ్ మధ్యలో బతకాల్సి వస్తుంది. అందుకే ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. రూమ్ కు వెళ్లే దారిలో రకరకాల ఆకుకూరలు అయితే తెచ్చి అమ్ముతున్నాడు వ్యాన్ లో. చూడడానికి ఫ్రెష్ గా ఉన్నాయి. ఎంత అని అడిగాను. 10 రూపాయి అని చెప్పిండు. అంటే 10 రూపాయలు అన్నమాట. పాపం ఇవి కూడా నాలాగా ఎక్కడో పుట్టి టౌన్ మధ్యలో వచ్చి అమ్మబడుతున్నాయి. చూడండి. నేనైతే రూమ్ దగ్గర చేరుకున్నా. దోసకాయ, కొబ్బరికాయ, సొరకాయ, టమాటకాయ, సాంబార్ మసాలా, పప్పు సాంబార్కి, పోపు గింజలు. ఇవి అడగడానికి నా పానం మూతో తలపానం తాకొచ్చింది. కన్నడలో అడగాలంటే నాకు కన్నడలో ఏమని పలుకుతారో తెలియదు. తెలుగులో చెప్తే ఆయన ఇలా చూస్తున్నాడు. ఏం చేయాలి? నాన్న తంటలైంది ఈ తాలపు గింజలు అడిగి. ఓకే, ఇదైతే ఎంతో కొంత వచ్చు కదా మనకి. సుత్తిలో చూసి చూసి నేర్చుకున్నానన్నమాట. కుకింగ్ ఆయిల్ అని. కుకింగ్ ఆయిల్ అంటే గాని ఇచ్చిండ్రు. ఇది చూపించుకొని కొన్నాను. ఇది కావాలని చూపించుకొని కొన్నాను. ఆకుకూర. దీన్ని కూడా కన్నడలో ఏమంటారు నాకు తెలియదు. అదిబ్బు అని చెప్తే ఇది ఇచ్చిండ్రు. పైగా ఈ 3 కట్టలు ఎంత అని అడిగితే బిత్తిరి మొక్కను చూస్తున్నాడు. లాస్ట్ కి ఈ 3 ఎంత కని అడిగితే 10 రూపాయలు అన్నాడు. ఆ 10 రూపాయలు కూడా పలకేది రాలేదు నాకు. ఇంకా కుకింగ్ చేస్తాను. ఇప్పుడైతే చూసారు కదా మా వీడియో ఎట్లున్నదో ఏమో. నేను కన్నడలో ఎన్ని బాధలు పడుతున్నానో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇట్లాగే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే. ఈవిడైతే మా ఇంటి పెదరాయడమ్మ, అంటే ఓనర్ అమ్మ అన్నమాట. అప్పుడప్పుడు చెక్కింగ్ కోసం వస్తుంది. నాన్ వెజ్ వండుతున్నారా, ఏం వండుతున్నారా అని చూడడానికి. పప్పు సాంబార్ చూసి గమ్మున వెళ్ళిపోయింది. ఎప్పుడు చికెనే చూపించాలా, అప్పుడప్పుడు సాంబార్లు కూడా చూపించాలి. ఇంట్లోకి వానరమ్మ వస్తే ఈసారి తొంగి చూసుకుంటూ వస్తాది కదా. వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా చికెన్ వండా, మటన్ వండానంటే చూపించేస్తా. అప్పుడు ఏమంటదో చూద్దాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై ఇస్తా.